మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధు నాయక్ కేదార్ దాత్రికి ఫోన్ చేస్తాడు. చెప్పండి సార్ అని మాట్లాడుతూ ఉంటారు. జేడి, నేను నీకు ఒక ఫోటో పంపించాను చూడు అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఫోన్లో ఇక చూస్తూ ఉంటాడు. మహల్లో మనం సెక్యూరిటీగా పెట్టిన కానిస్టేబుల్ గోపి కదా, అయ్యో ప్రాణాలు కోల్పోయాడేంటి, ఎవరో చంపేశారే అని ఫోటో చూస్తూ ఉంటారు. చూడు జేడి, నీకు అర్థమైంది కదా, మహల్లో చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్, దీనికి ఒక పులి స్టాప్ కూడా పెట్టేయాలి అని సాధు నాయక్ అంటాడు. మేము ఈరోజే బయలుదేరి వెళ్తాం, అక్కడ ఉన్న పరిస్థితులన్నిటికి కూడా చెక్ పెడతాం, దెయ్యాలని అన్నీ కూడా అంతా బయట పెడతాం, ఆ మీనన్ని కూడా పట్టుకుంటాం అని జేడి అంటుంది. ఇక జేడి కేడి మళ్ళీ మేఘన బయలుదేరి మహల్కి వస్తారు. ఎలాగైనా మీనన్ అయితే ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. కేడి మీననే ఇదంతా చేస్తున్నాడని మనం ఈరోజు చెక్ పెట్టేయాలి, శిక్ష పడేలా చెయ్యాలి అని జేడి చెప్తుంది. ఇక జేడి కేడి మేఘన మహల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మీనన్ భూపతి వేషంలో అక్కడికి వస్తాడు. వాచ్మెన్ మహేష్, మేడం మీరు పిలుచుకురమ్మన్నారు కదా, ఇతనే మేడం భూపతి అని చెప్తూ ఉంటే, తీసుకొచ్చాను మేడం అని భూపతి వేషంలో ఉన్న మీనన్ని మహేష్ చూపిస్తూ ఉంటాడు. ఓ మీరేనా భూపతి అని చెప్తూ ఉంటే, ఇక్కడ ఒక కానిస్టేబుల్ గోపి అనే అతన్ని మేము సెక్యూరిటీగా కాపలాగా పెట్టాం కదా, అతనితో చివరిగా మొట్టమొదటిగా మాట్లాడింది మీరే కదా అని ఇక జేడి అడుగుతుంటే మీనన్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. అయితే మీనన్ మొహానికి కండువ కప్పుకొని ఉంటాడు, ముసుగు వేసుకొని ఉంటాడు. ఓసారి మీ ముసుగు తీయండి, నేను మీ ముఖం చూడాలి. ఏంటి ముసుగు తీయమంటే తీయటం లేదు, పోలీసులు మీ ముఖాన్ని చూడకూడదా, తీస్తారా లేదా అని జేడి అయితే భయపెడుతూ ఉంటుంది. మీనన్ అయితే బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ ముసుగులో ఉన్నది మీనన్ అని జేడి తెలుసుకోబోతుందా, ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.